నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో చరిత్రకు మళ్లీ ప్రాణం పోస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పెన్నా నది ఒడ్డున మట్టిలో దాగియున్న పురాతన ఆలయంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించడంతో ఇప్పుడు వరుస ఆవిష్కరణలు వెలుగులోకొస్తున్నాయి. నిర్లక్ష్యానికి గురైన చరిత్రను మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందరి వేసింది. ఇది చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామం. పెన్నా నది ఒడ్డున విస్తరించున్న ఈ ప్రాంతం ఇప్పుడెంత ప్రశాంతంగా కనిపించినా వందలేళ్ల చరిత్రను తన గర్భంలో దాచుకుంది. ఒకప్పుడిక్కడ భారీ ఆలయం ఉండేదని స్థానికులు చెప్తున్నారు. కానీ కాలక్రమంలో నది వరదలు మట్టి చేరడంతో ఆ ఆలయం పూర్తిగా భూమిలో కలిసిపోయింది. కరోనా లాక్డౌన్ సమయంలో గ్రామ యువత చేసిన ప్రయత్నాలతో ఈ ఆలయ అవశేషాలు మొదటిసారిగా వెలుగులోకొచ్చాయి. అప్పట్లో చర్చకు వచ్చిన లాక్డౌన్ అనంతరం ఈ ఆలయంపై ఎలాంటి శ్రద్ధ చూపలేదు. ఇలా నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ చారిత్రక ఆలయంపై తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేకంగా స్పందించారు. ఈ ఆలయం గురించి సమాచారం అందిన వెంటనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో దేవాదాయ శాఖ అధికారులు మరోసారి అధికారికంగా తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాలే ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటికే బయటపడిన విగ్రహాలకు తోడు తాజా తవ్వకాల్లో మరో 2 కాదు మరికొన్ని పురాతన విగ్రహాలు వెలుగులోకొచ్చాయి. చాలా లోతులో మట్టిలో ఉన్న ఈ విగ్రహాలు ఈ ఆలయం ఎంత ప్రాచీనమైనదో స్పష్టంగా చెబుతున్నాయి. శిల్పకళ ఆకృతులు చూస్తే ఇవి ఎంతో అరుదైనవని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆలయాన్ని కేవలం తవ్వకాలకే పరిమితం చేయకుండా పూర్తిస్థాయి పునరుద్ధరణ సంరక్షణకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పునర్నిర్మాణం కొరకు 1,50,00,000 రూపాయల నిధులను మంత్రి మంజూరు చేశారు. స్థానికుల కథనం ప్రకారం ఇదే ప్రాంతంలో ఒకప్పుడు పెరుమాళ్లపాడు గ్రామం ఉండేది. కాలక్రమంలో గ్రామం మారడంతో ఆలయాలు నిర్మాణాలు మట్టిలో దాగిపోయాయి. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమా షూటింగ్తో ఈ ప్రాంతానికి ఇప్పటికే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మంత్రి చొరవతో వెలుగులోకి వస్తున్న ఈ చారిత్రక ఆవిష్కరణ ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత తీసుకొస్తోంది. స్థానిక ప్రజలు ఇప్పుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తే పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం ఎదుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.